జిల్లా సూళ్లూరుపేటలో 10-11న జరగబోయే ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణకు ముందు సూళ్లూరుపేటలోని ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించారు. ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మౌలిక వసతులు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అనంతరం సూళ్లూరుపేట పట్టణ హైస్కూల్ మైదానంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరం సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ఎక్కువగా వెయిట్ చేస్తున్న డేస్ కూడా వచ్చేసాయి. గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ గత సంవత్సరం 2025లో ఎంతో ఘనంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈసారి కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ ని 10th, 11th గతంలో 2-3 రోజులు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఈసారి 2 రోజులు కుదించి ఈ 2 రోజుల్లోనే మనకు పూర్తిగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కువ ఫుట్ఫాల్ వచ్చేలాగా 2 రోజులు ప్లాన్ చేశారు కలెక్టర్ గారు. అలాగే ఈ రోజు ఎస్పీ గారు, అలాగే కలెక్టర్ గారు, నేను కూడా అటు నేలపట్టుని అలాగే బీవీపాలెం ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రౌండ్ లో కూడా సార్ ఈవెంట్ వాళ్ళతోని అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్, సీటింగ్, అలాగే సెక్యూరిటీ కోసం, అలాగే కార్ పార్కింగ్ అన్ని కూడా సార్ వాళ్ళు ఇద్దరు రివ్యూ చేసి అన్నిటి గురించి కూడా కనుక్కున్నారు. అలాగే ఈసారి మనకు ఇరకం దీవిలో అలాగే సత్తివేడులో ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా ఈసారి యాడ్ చేశారు. గతంలో లేనివి ఈసారి 2 యాడ్ చేశారు. అలాగే మనకు బీవీపాలెంలో బోటింగ్ కూడా ఈసారి ఎలా లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు పడ్డారు కొంతమంది స్కూల్ పిల్లలు కావచ్చు, అలాగే టూరిజం వాళ్ళు. ఈసారి అలాంటివి లేకుండా కొంచెం బోట్స్ కూడా కొంచెం పెంచారు. అలాగే ఇరకంకి కూడా మనకు బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు బోటింగ్కి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని సేఫ్టీని మెయింటైన్ చేస్తూ, అంటే అక్కడ ఉన్న అధికారులు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని తీసుకొని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం 2 రోజులు ఫ్లెమింగో ఫెస్టివల్ ని జాగ్రత్తగా చేసుకోగలం. అలాగే హాట్ ఎయిర్ బెలూన్ ని గతంలో మనం ఇక్కడ గ్రౌండ్ లో పెట్టుకున్నాం. ఈసారి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవడం వల్ల దాన్ని ఇప్పుడు బీవీపాలెంలో మనకు రిసార్ట్స్ దగ్గర హాట్ ఎయిర్ బెలూన్ ని పెడుతున్నాము. అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ కోసం అక్కడ విజిట్ చేసి బీవీపాలెం విజిట్ చేసిన వాళ్ళు హాట్ ఎయిర్ బెలూన్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈసారి పారాగ్లైడింగ్ కూడా ఎక్స్ట్రాగా పెట్టారు. ఇలాంటి కొన్ని గతంలో లేనివి ఈసారి కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఈసారి కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కూడా రేపు రెడీ చేసేసి ఎల్లుండి నుంచి కూడా స్పోర్ట్స్ రెడీ చేసి స్పోర్ట్స్ కూడా జరుగుతాయి.